నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కామెంట్స్తో చర్చనీయాంశంగా మారింది. జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన ఈ పథకం దీని మీదే రాజకీయం చేసి దీని మీద సమస్యలు వచ్చినప్పుడు ఆయన మౌనంగా ఉండి చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లి ఆయన వల్లే ఈరోజు ఇది ఆగిపోయిందని చెప్పి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇది రేవంత్ రెడ్డి గారు చెప్తున్న మాట. అసలు ఏంటి ఈ పథకం, ఏంటి, ఎవరు స్టార్ట్ చేశారు, ఎందుకు ఆగిపోయింది, దీని మీద ఎందుకు ఇంత చర్చ జరుగుతుంది అనే విషయాలు చాలా క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి ఆల్మోస్ట్ అందరూ విన్నారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రస్తావించారో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కానీ చాలా వరకు అందరూ అంటుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆగిపోయిన ఈ ప్రాజెక్ట్ని ఎందుకు ఆగిపోయిందంటే చంద్రబాబు నాయుడు గారి మీద నింద వేసేసి దాంతో రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చూశారు అని చెప్పేసి వచ్చిన టాక్. అసలు ఏం జరిగింది ఈ ఇన్సిడెంట్లో? ఇప్పుడు వాస్తవంగా రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పని దానికి పేరు పెట్టుకున్నారు. రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్ట్ అని చెప్పని. ఆ ప్రాజెక్టు 2020 మే 5వ తారీఖు రోజు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా శంకుస్థాపన చేయబడ్డ ప్రాజెక్ట్. ఇక్కడ గమనించుకుంటే ఒకసారి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అండ్ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుల ఏర్పాటు జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ద్వారా రూపొందించబడ్డ రాష్ట్ర విభజన చట్టంలో ఏం మెన్షన్ చేశారు అని అంటే, ఇవాళ ఉమ్మడి నదులుగా ఉన్న కృష్ణా గోదావరి నదులు, ఆ నదీ జలాలు ఎవరు ఏ విధంగా పంపిణీ చేసుకోవాలి అనేది ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు మెన్షన్ చేశారు అందులో. అలాగే రాబోయే రోజుల్లో పరిష్కరింపజేసుకోవాల్సిన ప్రాజెక్టుల గురించి కూడా అందులో మెన్షన్ చేశారు. తెలంగాణ ప్రాంతంలో కలవకుర్తి, నెట్టెంపాడు, అలాగే ఆంధ్ర ప్రాంతంలో వెలుగొండ, అలాగే హంద్రినివ, గాలేరు నగరి, ఇట్లా ఇంకొక 4 ప్రాజెక్టులు, వాటిని కూడా మెన్షన్ చేశారు. ఇలా 6 ప్రాజెక్టులకు సంబంధించిన కేటాయింపులు అప్పటికి ఇంకా అపరిష్కృతంగా ఉన్నాయి. కృష్ణానదిలో ఉండే మిగులు జలాలని లెక్కించి వాటిని తెలంగాణ ఈ 2 ప్రాజెక్టులకి, ఆంధ్ర ప్రాంత ఈ 4 ప్రాజెక్టులకి కేటాయింపులు చేసుకోవాల్సి ఉంది అని చెప్పారు. దానికోసం ఒక కమిషన్ అపాయింట్ చేశారు. అదే సందర్భంలో ఇవాళ భవిష్యత్తులో కనుక తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఏదైనా కొత్త ప్రాజెక్టులు కనుక సంకల్పిస్తే ఆ ప్రాజెక్టులకు సంబంధించిన డిపిఆర్, అంటే ఆ ప్రాజెక్ట్ ఎక్కడ నిర్మాణం చేయాలనుకుంటున్నారు, ఏ విధమైన ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలనుకుంటున్నారు, ఆ ప్రాజెక్ట్ కెపాసిటీ ఎంత, ఆ ప్రాజెక్టుకి ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నారు, ఆ ప్రాజెక్టు ద్వారా నీరు ఎక్కడి నుంచి ఎక్కడికి పారించాలనుకుంటున్నారు, ఇవన్నీ మెన్షన్ చేస్తూ ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ సంకల్పించుకుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్టు, దాన్ని రాయలసీమ ఎత్తిపోతల పథకం అంటున్నారు. ఆ ప్రాజెక్టు సంకల్పించుకుందే అనుకో, దానికి సంబంధించిన డిపిఆర్ మొట్టమొదటి తెలంగాణకి ఇవ్వాలి. మేము ఈ ప్రాజెక్టు కట్టాలనుకుంటున్నామని కేఆర్ఎంబికి ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి, పర్యావరణ అనుమతులు తెచ్చుకోవాలి. ఇవన్నీ వచ్చిన తర్వాత కానీ ప్రాజెక్టు టేకప్ చేయడానికి వీలు కాదు. అదే విధంగా తెలంగాణకు కూడా ఇదే వర్తిస్తుంది. వాళ్ళు ఏదైనా ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలి అనుకున్నప్పుడు ఆ ప్రాజెక్టు డిపిఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాలి మొట్టమొదట. ఇది విభజన చట్టంలో భవిష్యత్తులో నీటి యుద్ధాలు తలెత్తకుండా ఉండటం కోసం 2 రాష్ట్రాల మధ్య, 2 ప్రజల మధ్య భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా ఉంచడం కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా చూపించబడ్డ పరిష్కారాలు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టుకి డిపిఆర్ లేదు, ఈ ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వ అనుమతులు లేవు, ఈ ప్రాజెక్టుకి పర్యావరణ అనుమతులు లేకుండా ఏకపక్షంగా శంకుస్థాపన చేశాడు. అలా చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది, కేఆర్ఎంబి దృష్టికి తీసుకెళ్ళింది. కొందరు వ్యక్తులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు ఫైల్ చేశారు. ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రాజెక్టు సంకల్పిస్తుంది అని చెప్పని. అప్పుడు ఎన్జిటి ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రాజెక్టు టేకప్ చేయడానికి వీల్లేదు,
పర్యావరణ అనుమతులు లేకుండా మీరు ప్రాజెక్ట్ నిర్మాణం చేయొద్దు అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఆదేశాలు ఇచ్చింది. 2020లోనే అట్లా పురుడు పోసుకుంటున్న స్థితిలోనే ఆ ప్రాజెక్టు ముగిసిపోయింది దాని ప్రస్థానం. ఓకే, మనం చూస్తుంటాం కదా, ఇప్పుడు కొన్ని మన విత్తనాలు నాటుతాం, అవును, కొన్ని మొక్కలుగా పెరుగుతాయి, కొన్ని ఆ మొదట్లోనే భూమిలోనే కొనారిల్లిపోతాయి, ఆ విత్తనాలే అంటే చెడిపోతాయి. కొన్ని మొక్క అట్లా మొలిసినాక ఆ మొక్క ఎదిగిరాదు. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి సంకల్పించుకున్న ప్రాజెక్టు కూడా శంకుస్థాపన, దానికి ముగింపు కూడా 2020లోనే జరిగిపోయింది. అయితే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఆయనకి కేసీఆర్ గారికి మధ్య, కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్కి మధ్య ఎవరు తెలంగాణ నీటి హక్కులను కాపాడుతున్నారు అన్న అంశం ప్రాతిపదికగా కొద్దిగా వాద ప్రతివాదనలు, విమర్శలు ప్రతివిమర్శలు నడుస్తూ ఉన్నాయి. ఆ నడుస్తున్న నేపథ్యంలో ఆయన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని రాజకీయ గురువు కాబట్టి, అంటే ఆ పార్టీలో గతంలో రేవంత్ రెడ్డి గారు పనిచేసి ఉన్నారు కాబట్టి, నువ్వు నీ గురువుకి లబ్ధి చేకూరుస్తా తెలంగాణ ప్రజలను తాకట్టు పెడుతున్నావు అని చెప్పని బీఆర్ఎస్ పార్టీ విమర్శ చేసింది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారితో పాటు సహచరుడిగా పనిచేసిన వాడే, ఆయన క్యాబినెట్లో ఈయన కూడా మంత్రిగా పనిచేసిన వాడే. మరి తాను మాత్రం మరి గతంలో తాను పనిచేసిన నాయకుడి ప్రయోజనాలకి భిన్నంగా తాను మాత్రం తెలంగాణ ప్రయోజనాల కోసం కట్టుబడ్డట్టు, రేవంత్ రెడ్డి గారు మాత్రం తెలంగాణ ప్రయోజనాలను కూడా పణంగా పెట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాలు నెరవేర్చుతున్నట్టుగా కేసీఆర్ గారు విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆయనకి కౌంటర్ ఇస్తూ రేవంత్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు నా అభ్యర్థన మేరకు రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ని పక్కకు పెట్టారు అని చెప్పాడు. కానీ ఇది రేవంత్ రెడ్డి గారి హయాంలోనో చంద్రబాబు నాయుడు గారి హయాంలోనో జరిగిన ప్రక్రియ కాదు. ఇది కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. అలా జరిగిన అంటే ఆ నిర్ణయం కూడా ఎన్జిటి ఆదేశాలతో ఆ ప్రాజెక్టు ప్రస్థానమే ముగిసిపోయింది. ఇప్పటికీ అక్కడ పనులు జరగటంలా, మనకి జరగని దానికి ఈ క్రెడిట్ గేమ్స్ ఎక్కువైపోయినాయి అన్నమాట. క్రెడిట్ క్లెయిమ్ చేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. అలాగే అసలు సిసలు ఇది దాంతో ఏమైపోయింది, రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ద్రోహి అని వైసీపీ పార్టీ నిర్ణయించి మొదలుపెట్టింది. జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతలకు సంకల్పిస్తే చంద్రబాబు నాయుడు తన శిష్యుడైన రేవంత్ రెడ్డి అభ్యర్థన మేరకు ఈ ప్రాజెక్ట్ని అటకెక్కించారు అని చెప్పాను. ఈ ప్రాజెక్ట్ని అటకెక్కించింది జగన్మోహన్ రెడ్డి, అతని హయాంలోనే అటకెక్కింది. అది ఎటువంటి అనుమతులు డిపిఆర్లు లేకుండా ఏకపక్షంగా, అంటే ఈయనకి 2023 నవంబర్ 30 తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న రోజు కూడా ఇలాగే వందలాది మంది పోలీసులు పంపించాడు నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి. ఎందుకంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టు స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పని. ఇప్పుడు నిన్న చూసాం మనం, అమెరికా దళాలు వెనిజులా లోపలికి చొరబడి ఆ దేశ అధ్యక్షుని పట్టుకుపోయారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి తన పోలీస్ సిబ్బందిని ఉమ్మడి ప్రాజెక్టుగా ఉన్న నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి యుద్ధానికి పంపించాడు. అంటే రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు తలెత్తినట్టుగా, రెండు దేశాల మధ్య యుద్ధాలు తలెత్తినట్టుగా ఒక దేశంలో ఉన్న రెండు రాష్ట్రాల మధ్య ఈ విద్వేషాలు పెంచే ప్రయత్నానికి జగన్మోహన్ రెడ్డి పాల్పడ్డాడు. అదేవిధంగా ఏకపక్షంగా తన ప్రాజెక్టు సంకల్పించుకున్న పర్యవసానం తెలంగాణ అభ్యంతరాలతోటి వాళ్ళు న్యాయ పోరాటం చేయడంతో ఆ ప్రాజెక్టు ముగిసిపోయింది. 2020లో ముగిసిపోతే 2024 జూన్ 4 తాను మళ్ళీ అధికారం నుంచి దిగిపోయేదాకా ఆ ప్రాజెక్టుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తేలాపోయాడు. ఎన్జిటి వాళ్ళ దగ్గర ఉన్న ఈ కోర్టు వివాదాన్ని పరిష్కరించలేకపోయాడు. ఆ ప్రాజెక్ట్ ఎక్కడ వేసిన గొంగళ అక్కడగానే ఉండిపోయింది. అటువంటి జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఇగానే చంద్రబాబు నాయుడు అసలు రాయలసీమ ద్రోహి అని మొదలుపెట్టారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాయలసీమకి ఏం చేశాడు అనేది 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసిన రాయలసీమ ప్రజలకు ఒక స్పష్టత ఉంది. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన రాయలసీమ ప్రజలకు మరింత స్పష్టత ఉంది.
రైట్. 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఒక్క రాయలసీమ ఇరిగేషన్ రంగం మీద 12,500 కోట్లు ఖర్చు పెడితే అవును. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనా హయాంలో 2,500 కోట్లు ఖర్చు పెట్టాడు. అంటే 20% ఆఫ్ ది అంతే. ఎలకేషన్స్. ప్రాజెక్టుల పురోగతి కూడా ఆ స్థాయిలోనే ఉంటుందిగా. అవును. పైగా 5 సంవత్సరాలు నువ్వు సమర్థంగా ప్రాజెక్టులను హ్యాండిల్ చేయని పర్యవేశాను అవి ఎస్కలేట్ అయ్యి ప్రభుత్వం మీద భారం పెరిగిపోతూ ఉంటుంది. ఉమ్. ఆ ఫలాలు ప్రజలకు అందవు. రెండో వైపు ఆర్థిక భారం పెరిగిపోతూ ఉంటుంది. ఈ విధమైన నిర్వాహకం చేసి పారిశ్రామిక సంస్థలన్నింటినీ ఎల్లగొట్టి పారిశ్రామిక సంస్థల ప్రయోజనాలు దెబ్బతీసి ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ని కూడా పక్క రాష్ట్రాలకు తరివేసే ప్రయత్నం చేసి ఇరిగేషన్ రంగపరంగా కేటాయింపులు లేవు. అవును. అలాగే డ్రిప్ పరికరాల పరంగా ఉమ్. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో 17 లక్షల ఎకరాలకు డ్రిప్ పరికరాలు ఇస్తే ఉమ్. ఈయన 5 సంవత్సరాల టెన్యూర్ మొత్తం కూడా పథకాన్ని పడకనేది పెట్టి కర్ణాటక అపర భద్రా నిర్మాణం చేస్తుంటే మౌన ప్రేక్షకుల్లాగా చూస్తా ఊరుకొని ఉమ్. కేసీఆర్ గారితో పాటు జగన్మోహన్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దగ్గర అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో పాల్గొని ఆ మీటింగ్లో కృష్ణానదీ జలాలని సమాన ప్రాతిపదిక మీద పంచుకోవాలి అని చెప్పని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిపాదన తెస్తే అవును. దానికి కనీసం తన అభ్యంతరాన్ని కూడా వ్యక్తం చేయని పర్యవసానం ఇవాళ ఉన్న 512 టీఎంసీల ఆంధ్రప్రదేశ్ కేటాయింపులు 299 టీఎంసీల తెలంగాణ కేటాయింపుల్ని సమాన ప్రాతిపదిక మీద పంచడం అంటే 405 టీఎంసీలు ఒక్కొక్క రాష్ట్రానికి కేటాయింపులు చేయాలి. అవును సార్. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 106.5 టీఎంసీల నష్టం జరుగుద్ది. నిజమే. ఈ 106.5 టీఎంసీలు ప్రధానంగా నష్టం జరిగేది రాయలసీమకే. అసలు సిసలు రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అనేది ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది. కాబట్టి మొన్నటి ఎన్నికల్లో గత ఎన్నికల్లో 49 స్థానాలు ఇచ్చిన రాయలసీమలో మొన్నటి ఎన్నికల్లో 7 స్థానాలకు పరిమితం చేశారు. ఇంకా నేనే ప్రజలను మభ్యపెట్టగలను, నేనే ఏమార్చగలను, నేను చెప్పిందే ప్రజలు విశ్వసిస్తారు, ప్రజలకంటూ వాళ్ళకు సొంత రాజకీయ అవగాహన కానీ ఆ రాజకీయ పరిజ్ఞానం కానీ చుట్టూ ఏం జరుగుతుందనేది తెలుసుకునే కనీసం మాత్రపు పరిజ్ఞానం కూడా వాళ్ళకి లేదు. కాబట్టి నేనే వాళ్ళని ఏమార్చగలుగుతానని ఒక భ్రమల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ని బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారిని రాయలసీమ ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఏంటి అనేది ఒక స్పష్టతతో ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా ఎన్ని కుప్పిగంతులు వేసినా కూడా అతని పిల్లి మొగ్గల్ని కుప్పిగంతుల్ని వినోదంగానే ప్రజలు పరిగణిస్తున్నారు, వినోదాత్మకంగానే వాటిని చూస్తున్నారు తప్ప ఇంకొకసారి సీరియస్గా జగన్మోహన్ రెడ్డిని రాజకీయ నాయకుడిగా కానీ చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యామ్నాయంగా రేపటి రోజున మళ్ళీ ప్రత్యామ్నాయంగా పాలకుడిగా ప్రభుత్వంలోకి తీసుకొచ్చే ప్రయత్నం కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ రిస్క్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం సిద్ధంగా లేరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయన సొంత మీడియా, ఆయన సోషల్ మీడియా, వాళ్ళ వ్యూహకర్తలు, వాళ్ళ నాయకులు మాత్రం జగన్మోహన్ రెడ్డి ఏ భ్రమంలో ఉన్నాడో వీళ్ళు కూడా అంతకంటే ఎక్కువ భ్రమంలోనే బతుకుతా ఉన్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.